హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో పచ్చిమిర్చి పప్పు తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది బ్యాచిలర్స్కి 15 మినిట్స్లో అయిపోయే ఈజీ రెసిపీ. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే పప్పు. ఇందులో కారం వేయకుండా పచ్చిమిర్చితోనే చేసుకునే పప్పు. ముందు వీటికి కావాల్సినవి పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, దంచిన ఎల్లిగడ్డలు. కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 50% ఉడకనివ్వాలి. నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. 50% ఉడికిన పప్పు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని బాగా గోలనివ్వాలి. ఇప్పుడు దంచిన ఎల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 50% ఉడికిన కందిపప్పుని వాటర్తో పాటు అలానే తీసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నా. మీరు మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పప్పుని బాగా ఉడకనివ్వాలి. మీకు తగినన్ని నీళ్లు వేసుకోండి. మీకు పప్పు ఎంత లూజ్గా కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పప్పును ఉడకనిచ్చాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసి పప్పుని ఉడకనివ్వాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. 15 మినిట్స్లో అయ్యే పచ్చిమిర్చి కందిపప్పు. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.